ఏదైనా ఒక ఆలోచన వినమ్మా, మొదట మన తలంపుల్లో పొదిగి 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 ఉంటే అది కొంతకాలం అక్కడ ఉందనుకో, చిన్నగా మాటలు వస్తుంటాయి. ఆ తర్వాత చేతలు. నీకు అర్థం అవ్వడానికి ఒక పాయింట్ చెప్తా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద మనసు పెట్టుకున్నాడు. మనసులో ఏదో దురాలోచన పెట్టుకున్నాడు. కొంతకాలం అది మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. కొంతకాలం రన్ అయిన తర్వాత స్టేజ్ 2 ఏంటో తెలుసా? చిన్నగా మాటలు కలుపుతుంటాడు. ఏమండి, మిమ్మల్నే కాస్త మమ్మల్ని గమనిస్తుండండి, చూసి చూడనట్టు పోతున్నారు. మాట్లాడుతుంటారు. ఏమండి బాగున్నారండి? మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? ఏంటి ఈరోజు ఇంటి కొంచెం డల్గా ఉన్నారు? రెండో స్టేజ్ వచ్చింది, కరోనా 2 ఇది. ఫస్ట్ స్టేజ్ 1 ఆలోచనలు, తర్వాత మాటలు మాటలు చూపులు కలుస్తాయి. ఆ తర్వాత ఒకరోజు తప్పు చేసేస్తాడండి. చెట్టు మనకు బయటకు కనబడుతుందంటే ఒకప్పుడు విత్తనం భూమిలో ఉంది. అందుకే యేసయ్య ఏమన్నాడో తెలుసా? తలంపుల్లో కూడా నువ్వు చెడ్డ ఆలోచనని ఉంచొద్దు. ఎక్కువసేపు నువ్వు ఆలోచనల్లో ఉంచావా, అది మొక్కై బయటకు వస్తుంది. చెయ్యరాని ఘోర వ్యభిచారపు కార్యాలు చేస్తావు. ఒక తలంపు నీ మనసులో పడ్డ వెంటనే ఇదిగో ఈ మాట వినండి, హో సాతానా అనండి. ఏమంటారు? ఒక చెడిపోయిన ఆలోచన మీ మనసులోకి వచ్చిందనుకో, బయటికి వినబడాల్సిన అవసరం ఏం లేదు, లోపలే హో సైతానా అనండి. ఆ ఆలోచన ఎగిరిపోద్ది. ఆ వచ్చిన ఆలోచనని మీ మనసులోనే ఉంచారనుకోండి, చిన్నగా గూడు కట్టుకొని పిల్లలు పెట్టిద్ది. ఇక మన హృదయం అంతా పాప పంకిలమైపోతుంది. అందుకే యేసయ్య అన్నాడు, ఆలోచనల్లో అలా నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు నీ క్రియల్లో అది కనబడుతుంది. గనుక ఆలోచనలు మార్చుకో, తలంపులు మార్చుకో, ఉద్దేశాలు మార్చుకో. నువ్వేదైతే తలుస్తావో అదే మాట్లాడతావు, ఏదైతే తలుస్తావో అదే చేస్తావు. గనుక మొదట ఆలోచనలలో ప్రక్షాళన మొదలవ్వాలి. ఇప్పటికే మా మనసు చెడిపోయింది అంటారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఒక గొప్ప విడుదల మీరు చూస్తారు, ఒక గొప్ప ఉజ్జీవాన్ని మీరు చూస్తారు. ఏమండి, ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఏమన్నాను ఇందాక? మన ఆలోచనలు మాటలు అవుతాయి, మన మాటలు క్రియలు అవుతాయి. అనుజనులు అంటారు, మనం ఏదైతే తలుస్తామో అదే జరుగుతుంది. ఒక పాపమైనా అంతేనండి, ఒక మంచి పనైనా అంతేనండి. నీ మనసులో నువ్వు నీ గురించి ఏం ఊహించుకుంటున్నావు, ఏ మాటలు అంటున్నావు? కేఫాను చూసి దేవుడు అన్నాడు, పేతురు నీ పేరు మారుస్తున్నాను, ఈ రోజు నుండి నువ్వు కేఫా అనబడతావు. ఎవరైనా నీ పేరు అడిగితే నా పేరు కేఫా అని చెప్పు. ఎందుకు ఆ పేరు పెట్టాడు మీకు తెలుసు కదా? పేతురు కదిలిపోయే రెల్లు లాంటి హృదయం కలిగినాడు. చంచలంగా ఉంటాడు, కాసేపు బలంగా ఉంటాడు, కాసేపు పడిపోతాడు. అందుకని పేతురుకి పేరు మార్చి నీ పేరు కేఫా అన్నాడు. ఇప్పుడు సీమోను పేతురుని అడుగుదాం, అయ్యా నీ పేరేంటి? పాత పేరా కొత్త పేరా? కొత్త పేరే చెప్పు. నా పేరు కేఫా, నా పేరు రాయివా? గడ్డిపోచలాగా కదిలిపోతున్నా నువ్వు రాయివని చెప్పుకొని తిరుగుతున్నావా? కాదు, నా పేరు నా దేవుడు రాయి అని పెట్టాడు. ఇంకా ఆ రోజు నుంచి నా పేరు కేఫా, నేను రాయిని. చివరికి ఎలా అయిపోయాడో తెలుసా? ఒక కదిలించలేని ఒక బండలాగా మారిపోయాడు పేతురు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరి మాటలు చెబుతున్నాను. నీ గురించి నువ్వు ఏం ఊహించుకుంటున్నావు, ఏ మాటలు పలుకుతున్నావు? నేను బలహీనుణ్ణి, చేతగానోణ్ణి, నాకేమీ తెలియదు, నేను జీవితంలో ముందుకు వెళ్ళలేను, నేను ఓడిపోతాను, నవ్వుల పాలైపోతాను, ఏంటో నా కర్మ, ఏంటో నా దరిద్రం, ఏంటో అని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావు అనంటే నీ జీవితంలో నువ్వు అదే పొందబోతున్నావు. ఆలోచనలు మార్చు, మాటలు మార్చు, ఆలోచనల్లో మంచిని ఆలోచించు, ఆలోచనల్లో మంచి ఊహలు పెట్టుకో. అప్పుడు తప్పకుండా అదే జరిగి తీరుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, అబ్రహాము ఒక్క పిల్లోడు కూడా లేనప్పుడు నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. అయ్యా నీ పేరేంటి బాబు? నా పేరా? జనములకు తండ్రి. అయ్యా ఒక్క పిల్లోడైనా ఉన్నాడు అయ్యా మీకు?
ఒక్కడు కూడా లేడు. కానీ మీ పేరేంటయ్యా? జనములకు తండ్రి. ఎవరు అడిగిన అదే మాట, నా పేరు జనాలకు తండ్రి, నా పేరు జనాలకు తండ్రి, నా పేరు జనాలకు తండ్రి, నా పేరు జనాలకు తండ్రి. ఈరోజు ఏం జరిగిందో చెప్పండి. అబ్రహాము 90 లక్షల కంటే ఎక్కువైన ప్రజల్ని సంపాదించుకోగలిగాడు. కోట్ల మందికి మూల పురుషుడుగా అబ్రహాము మారిపోయాడు. నేను చేతగాడిని ఉన్నాను ఎందుకు అంటున్నావు? నేను బలహీనుడనని ఎందుకు అంటున్నావు? నా పని అయిపోయిందని ఎందుకు అంటున్నావు? ఇంక అవకాశం లేదని ఎందుకు అంటున్నావు? జీవితంలో ముందుకు వెళ్ళలేనని ఎందుకు ఫిక్స్ అయ్యావు? ఆ పంటనే కొయ్యబోతున్నావు. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుగాక అని ఈ రోజు నా తండ్రి పలుకుతున్నాడు. ఏమి నమ్ముతున్నావు? ఏమి మాట్లాడుతున్నావు? అంత శూన్యపు మాటల, అంత అవిశ్వాసపు మాటల, కీడుకరమైన మాటల కాదు, మంచి మాటలు. లోకంలో ఓ సామెత ఉంది, శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏమన్నాడంట? చెప్పండి, ఏమన్నాడు? మీకు తెలిసిందేగా, పెళ్లి కూతురు విధవరాలు ఎక్కడుందని అన్నాడంట. ఇంకో భాషలో మార్చాలి, మైకులు చెబితే బాగోదుగా. అంటే ఏం పలికాడు? శుభం పలకరా పెళ్లి కొడక అంటే చివరికి తనకే తను ఎసరు పెట్టుకున్నాడు. మన శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఆలోచనలు పెట్టుకోవద్దు. మన అనుకూలతలను బట్టి మనం ఊహలు ఊహించొద్దు. కానీ యేసయ్యను బట్టి పలుకుదాం. నేను గెలుస్తాను, అప్పులలో నుండి నేను బయటికి వస్తాను, నలుగురికి ఇచ్చేటట్టుగానే నా దేవుడు చేస్తాడు. నేను ఈరోజు పడుతూ లెగుస్తూ ఉన్నాను, కానీ ఒకరోజు నా తండ్రి నన్ను బండ మీద నిలవబెడతాడు. ఈరోజు వాళ్ళ దయ కొరకు వీళ్ళ దయ కొరకు ఎదురు చూస్తున్నాను, కానీ ఒకరోజు నేను నలుగురికి ఇచ్చేటట్టుగా నా తండ్రి చేస్తాడు. అమ్మాయి వయసు మీరిపోతుంది, కానీ ఒక అద్భుతమైన వరుణ్ణి తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేస్తాడు. పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, కానీ ఒక చక్కని సమూయేలు లాంటి బిడ్డను నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. పలుకేసు నామంలో నువ్వు పలుకుతూ ఉండగానే దేవుడు ఆమేన్ 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 అనబోతున్నాడు ఈ ఆదివారపు వేళ. హల్లెలూయా. అన్యజనులు చూడండి, అరే అపశకునపు మాటలు ఎందుకయ్యా? పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఏ దేవతలు ఉంటారు? బైబిల్ చెప్పింది తదాస్తు అనేవాడు ఒకడున్నాడని. నువ్వు ఏదంటావో దాన్ని ఆయన ఆమెన్ అంటాడు. నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని దేవుడు ఆమెన్ అంటాడు. అని చెప్పి ఈరోజు నువ్వు ఏమనాలనుకుంటున్నావు? ఇప్పటిదాకా ఇంటికాడ నా కర్మ, నా దరిద్రం ఏంటో, నాకే ఇలా అయిపోయింది నా జీవితం, నేను బాగుపడిన నా తలరా తింటే. ఈరోజు నీ ఆలోచనలు మారాలి, నీ మాటలు మారాలి. ఎప్పుడైతే నీ ఆలోచనలు మాటలు మారతాయో నీ బ్రతుకు అప్పుడు మారిపోతుంది యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్తానండి. శాలేమన్నా 25 సెంట్ల మందిరం, అదిగో ఆ చివర కొద్దిపాటి మందిరం ఉన్నప్పుడు, ఆ చిన్న చర్చి ఉన్నప్పుడు మమ్మల్ని ఇటు చూడండి అన్నాడు. చూస్తే ఏం కనబడుతున్నాయి అని అడిగాడు. మాకు పిచ్చి చెట్లు కనబడుతున్నాయండి అన్నాం. మీకు పిచ్చి చెట్లు కనబడుతున్నాయా? సరిగా చూడండి అన్నాడు. కన్ను పొడుచుకున్న పిచ్చి చెట్లు తప్ప ఏం కనబడట్లేదండి. మరి నాకేంటి అక్కడ మందిరం కనబడుతుంది? అవునా, మాకు కనపడట్లేదండి. విశ్వాసంతో చూడండి. కళ్ళజోడు సరి చేసుకొని, ఏ కళ్ళజోడు? విశ్వాసపు స్పెట్స్ సరి చేసుకొని చూస్తే మాకు కూడా కనబడుతుందండి. ఆ రోజు అన్న ఆ 25 సెంట్లలో ఇటు చూపించి ఏం కనబడుతుందంటే మాకు మందిరం అన్నాం. ఆ రోజు అన్న ఆలోచనల్లో ఉంది, అది మాటల్లోకి వచ్చింది. ఈరోజు క్రియాత్మకమై మన కంటి ముందు కనబడుతుంది. ఓట మీలో ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తి చెప్పండి. ఈ మాటలు అన్నప్పుడు మేము ఉన్నామయ్యా, మాకు పిచ్చి చెట్లు కనపడ్డాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదిగో చూడండి ఎంతమంది ఉన్నారో, కొద్ది మందేనండి. తర్వాత ఇటు వచ్చాం, ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ అటు చూడమన్నాడు, అటు ఏం కనబడుతుంది అన్నాడు. మాకు ఈసారి మందిరం కనబడుతుంది అన్నాం. జరిగిందా లేదా? సరే ఇప్పుడు అందరూ ఇటు చూడండి, మీరందరూ అటు చూడండి. ఇప్పుడు మీకేం కనబడుతుంది అటువైపు? వినపడట్లే నాకు. ఏంటి? సరిగ్గా చూడండి.
అటు అటు ఈ కాంపౌండ్ అవతల మీకేం కనబడుతుంది? మాకు మందిరం కనబడుతుంది అయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఎవరైనా అన్యజనులు ఉంటే ఇక్కడ వీరు నాయన పిచ్చెక్కిందిరా వీళ్ళకి, మైండ్ పోయినట్టుంది అనుకుంటారు వాళ్ళు. ఇది ఇందాక మాకు మందిరం కనబడుతుంది అన్నోళ్ళు, దేవుడి ప్రాంగణ సన్నిధి కనబడుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తి చూపించండి. కొద్ది రోజుల్లో మనం దాన్ని చూడబోతున్నాం. కొట్టు చప్పట్లు. కొద్ది రోజుల్లో దాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు ఇంకొక మాట అడుగుతా, మీ జీవితాల్లో పండుగ వాతావరణం ఎంతమందికి కనబడుతుంది? అప్పులు పోయినట్టు ఎంతమందికి కనబడుతుంది? నొప్పులు పోయినట్టు ఎంతమందికి కనబడుతుంది? రోగాలలో నుండి బయటకు వచ్చినట్టు ఎంతమందికి కనబడుతుంది? చక్కని బిడ్డను తీసుకుని ఇక్కడ నిలబడ్డట్టు ఎంతమందికి కనబడుతుంది? అయ్యా మా బ్రతుకులో మాకు దేవుని కార్యాలు కనబడుతున్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తి చూపిస్తారా? యేసు నామములో జరుగును గాక. పొందబోతున్నావు. చేతులు ఎత్తిన నీకు నా దేవుడు చెయ్యి అందించబోతున్నాడు. ఆమేన్. అదేందో కానీ అన్నయ్య, ఇక్కడున్నప్పుడు మాత్రం అంత వెలుగే కనబడుతుంది, ఇది దాటితే మాత్రం కటిక చీకటి, చూద్దామన్న వెలుగు కనపడట్లా. ఎక్కడ వెలుగు కాదు, ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు వెలుగుని చూడగలిగితే, వెలుగు సంబంధిగా మాట్లాడగలిగితే కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో పెను మార్పులు చూడబోతావు. అంతే యేసు నామములో. హల్లెలూయా.